అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ నందు. ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి 7 వరకు మనం ఇక్కడ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అందుకని ముఖ్యంగా అందరూ తల్లులు మరియు బిడ్డలు తెలుసుకోవాల్సింది తల్లిపాల యొక్క ఆవశ్యకత. చాలామంది తల్లులకు కొన్ని అపోహలు ఉంటాయి తల్లిపాల గురించి. అవి ఇప్పుడు నేను మీకు కొన్ని చెప్పబోతున్నాను. ముందుగా వచ్చే అపోహ ఎంతసేపట్లో తల్లిపాలు అనేది బిడ్డకు ఇవ్వాలి అని. పుట్టిన గంటలోపు తల్లిపాలు బిడ్డకి ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. రెండవది, చాలామంది తల్లులు అడిగే ప్రశ్న, పాలు సరిగ్గా రావటం లేదు, ఏం చేయాలి? పాలు సరిగ్గా రాని సమయంలో అసలు ముందు తెలుసుకోవాల్సింది ఎందుకు సరిగా రావటం లేదు అని. పాలు సరిగ్గా రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనది అందరూ ఎదుర్కొనేది ఒత్తిడి. తల్లులు తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు పాలు సరిగ్గా రాకపోవచ్చు. ఇందుకు మీరు పెద్దగా చింతించవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే పాలు సరిగ్గా రాలేదో అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించవలసింది. ఇప్పుడు ముఖ్యంగా అందరూ తల్లులు అడిగే ఇంకొక ప్రశ్న, ఈ పాలు బిడ్డకు సరిపోతున్నాయా లేదా అని. సో మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, తల్లిపాలు బిడ్డకు సంపూర్ణంగా సరిపోతున్నాయా లేదా అని ఎప్పుడు తెలుసుకుంటాం? ఒకటి, బిడ్డ పాలు తాగిన 1-2 గంటల పాటు హాయిగా నిద్రపోతాడు. ఎప్పుడైతే బిడ్డ పాలు తాగిన వెంటనే నిద్రపోవట్లేదో, ఎక్కువ ఏడుస్తాడో, అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సి ఏమంటే పాలు సరిపోవట్లేదు అని. సో పాలు తాపిన 1-2 గంటల వరకు బిడ్డ ఏ చెప్పుడు లేకుండా నిద్రపోతే అది తల్లిపాలు సరిగ్గా అందినట్టు సంకేతం. ఇంకొకటి చూసుకోవాల్సింది మూత్రం. తల్లి పాలు తాగిన పిల్లవాడు రోజుకి 8-9 సార్లు మూత్రం పోవడం సహజం. మూడవ పాయింట్ ఏంటంటే బరువు పెరగడం. తల్లిపాలు తాగిన పిల్లాడు ఖచ్చితంగా 1 kg బరువు పెరుగుతాడు. సో ఇవి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. సో తల్లులందరూ ఈ ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాల గురించి మీకు అన్ని పేపర్లలో కానీ, అన్ని న్యూస్లో కానీ, మ్యాగజైన్స్లో కానీ చెప్తూ ఉంటారు. వినండి, విని తల్లిపాలు ఇచ్చి బిడ్డ ఆరోగ్యానికి సహకరించండి.